కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. నూతన సంవత్సర శుభాకాంక్షలతో వాక్య అగ్ని అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, గడిచిన సంవత్సరం మన జీవితాల్లో ఆయన ఆత్మ సంబంధంగా, శారీరకంగా, మానసికంగా అనేక అద్భుతాలు చేసి లోకం నుండి, శాపం నుండి, సాతాను నుండి, శత్రు ఆగడాల నుండి కాపాడి మరో నూతన వత్సరమైన దయాకిరీటాన్ని ధరింపజేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆయన ఏం చేయనై ఉన్నాడో ఆ ఆధ్యాత్మిక విషయాలను ఆలోచించడానికి పరిశుద్ధాత్ముడు మనకు చక్కటి సమయం ఇచ్చాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వాగ్దాన సందేశంగా ప్రభు నా హృదయంలో పెట్టిన ఆలోచనలు మీతో పంచుకోవడానికి ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాల నుండి నేను చదివించాలని ఆశపడుతున్నాను. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యాన్ని మీ బైబిల్ తెరిచి చూడగలిగితే ఓ శ్రేష్టమైన మాట ఈ సంవత్సరానికి దేవుడు వాగ్దానంగా మనకి అనుగ్రహించనై ఉన్నాడు. 15వ అధ్యాయం 28వ వాక్యం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చిన్న ప్రార్థన. మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధనకి పూట కాపై మరన్నిటికీ మా పాపములు జ్ఞాపకం రాకుండా పాలు వెలుపుల ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించిన మా రక్షకుడా నీకు స్తోత్రం. చాలా దినాల తర్వాత ఈ శనివారం రేపు ఉదయం కొరకు సిద్ధపడుతూ నూతన సంవత్సర ఆలోచన చేత, నీ వాగ్దానాల చేత మా హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాక్యం పరిశుద్ధాత్మ సంఘ సహవాసం అనేటువంటి పూటకోళ్ల వాని యొక్క ఇల్లును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం వెల్లడితోటగా అనేకల హృదయాలు లూదియా హృదయం వలె తెరవబడి ఆత్మలో ఆదరింపబడి శారీరకంగా, మానసికంగా జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు మాతో మాట్లాడే ముఖ్య వర్తమానికుడిగా, ఈ కార్యక్రమానికి సార్వభౌముడిగా మీ అధ్యక్షతకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన ప్రార్థన, చక్కటి సహవాసం, అనుదిన వాక్య ధ్యానం, సువార్త పరిచర్య అనేవి క్రైస్తవ జీవితానికి అత్యవసరమైనటువంటి, పరలోకానికి ఎగబాకే ఎక్కి వెళ్ళే మెట్లు లాంటివి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మన ప్రభు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా ఆయన వెంటనే వారిని స్వస్థపరచడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆయన యోదయ, గలిలయ, సమరయ ప్రాంతంలో కాకుండా అన్య ప్రాంతాలకు కూడా, అన్యజనులు ఉండేటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆయన పరిచర్య చేసిన కనాను ప్రాంతాలు బైబిల్లో మనకి స్పష్టంగా కనబడతాయి. తూరు సీదోనటువంటి కనాను ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక అన్యురాలు ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభుని తన కుమార్తె గురించి స్వస్థపరచమని వేడుకుంది. ఆమె చేసిన యుద్ధం, ఆమె చేసిన పోరాటం, ఆమె నిరీక్షణతో కూడినటువంటి చేసిన విధేయత, భక్తి ఆమె జీవితంలో ఒక ప్రశస్తమైన వాగ్దానంగా నిలిచింది. సాక్షాత్తు అనంత విశ్వ సార్వభౌముడు, సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నోరు తెరిచి ఆమెతో అన్న మాట ఏంటంటే 15వ అధ్యాయం మత్తయి సువార్త 28 మరొకసారి చూద్దామా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ కడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈ భూమి మీద 4 రకాల పరిచర్యలు చేసినట్లుగా మత్తయి సువార్త 4:23లో మనం చూస్తాం. ఆయన బోధించాడు, ఆయన ప్రకటించాడు, ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు, తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన ప్రార్థనల నుండి అద్భుతాలు, ప్రవర్తనలో నుండి ఆయన బోధ అధికారంతోనూ ఆయన మహోన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడిగా మారినట్లుగా 4 సువార్తలు అద్దం పట్టాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 3.5 సంవత్సరాల యేసయ్య సేవా ప్రస్థానంలో ఇద్దరి విశ్వాసం ఆయనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కపెర్నహూములోని శతాధిపతి యొక్క విశ్వాసం చూసినప్పుడు, నా దగ్గర పనివాళ్ళు ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నేను ఏది చెప్తే వారు వింటారు, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పి ఆయన విశ్వాసంతో కూడా పలికినటువంటి ఆ యొక్క ప్రమాణాల మాటలను బట్టి దేవుడు సంతోషపడి ఆ వ్యక్తిని చూసి అన్నాడు, ఇజ్రాయెల్లో ఎవరికి ఎంత విశ్వాసం, ఎంత ప్రగాఢమైనటువంటి భక్తుడు నేను చూడలేదు, ఆశ్చర్యపోతున్నాను అన్నట్లుగా ఆయన ఆ మాట చెప్పడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మత్తయి ఇంత విశ్వాసం అనే మాట వాడితే మార్కు, లూకా సువార్తలో
గొప్ప విశ్వాసం అనే పదాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కపెర్నహూములో ఉన్నటువంటి ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసం, అలాగే తూరు సీదోను ప్రాంతానికి చెందినటువంటి అన్యురాలి అయిన ఈమె యొక్క విశ్వాసం చాలా గొప్పది, ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రభు ఆమె యొక్క పోరాటాన్ని, ఆరాటాన్ని ఆశతో, విధేయతో, నిరీక్షణతో ఆమె చేసినటువంటి ఒక అద్భుతం జరిగేంత వరకు సాగినటువంటి ఆ యాత్రలో ఆమెను చూసి ప్రభు అంటున్న మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న మాట ఏంటంటే, నీవు కోరినట్లుగే, నువ్వు ప్రార్థన చేసినట్లుగే, నీవు ఆశపడినట్లుగే, నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగే మన దేవుడు ఒక మనిషి తన పిల్లవాడికి రొట్టె కావాలంటే రాతినిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? ఒకవేళ గుడ్డుని అడిగితే తేలునిస్తాడా? అనేటువంటి మాటలు మనం చూస్తాం. మనుషులైన మీరే చెడ్డవారే అయ్యండి, మీరు ఇంత మంచి ఈవులు మీ పిల్లలు ఇవ్వడానికి ఇష్టపడితే పరలోకమందు ఉన్న మీ తండ్రి మీకు అంతకంటే శ్రేష్టమైన, అత్యధికమైన, అత్యున్నతమైనవి అనుగ్రహించడా అని వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని ప్రజలారా, మన దేవుడు మేలు చేయువాడు, మన దేవుడు క్షమాన్ని కోరుకునేవాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎంత ఎదగాలి అని ఆశపడుతున్నాడో భౌతికంగా కూడా అంతే సుస్థిరపరచబడి విశ్వాస యాత్రలో దేవునికి మహిమకరంగా జీవించాలని కూడా ఆయన ఆశపడుతున్నాడు అని ఆయన ప్రతినిధిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయతలో సంపూర్ణత, ఆర్థిక విషయాల్లో ఆశీర్వదింపబడి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా మనం జీవించాలి అనేది కూడా దేవుని యొక్క కోరిక. ఈరోజు ఈ సంవత్సరం మన జీవితాల్లో ఆయన ఇటువంటి కార్యాలు చేస్తున్నాడు అనే విషయాన్ని నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా హృదయాన్ని శాదదీస్తూ నాకు ఇచ్చిన బలమైన మాట ఏంటంటే, నీవు కోరినట్లే నీకు అగునుగాక. మన దేవుడు మన హృదయ వాంఛల్ని ఎరిగి వాటిని సఫలం చేయటంలో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మారాని మధురంగా మార్చిన దేవుడు, చీకటిని వెలుగ్గా చేసిన దేవుడు, యోసేపు జీవితంలో కీడు కల్పించిన అన్నల కీడుని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చిన దేవుడు, అలాగే సంఖ్యాకాండంలో బిలాము యొక్క శాపాలు ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు, నీ పరిస్థితులు, నీ దినాలు మార్చటంలో ఆయనకు ఆయనే సాటి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దావీదు ఏలాలోయలో తన సామర్థ్యాన్ని, ఎదురున్నటువంటి శత్రువు యొక్క స్తోమతను చూడలేదు, కానీ ఆకాశ మహాకాశాల అధ్యక్షుడైన దేవాతి దేవుని యొక్క శక్తిని తన హృదయం అంతా నింపుకుని ఒక రాతితో 9 అడుగులు ఎత్తున్నటువంటి గులియాదిని నేలమట్టం చేయటం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఒక్కడి చేతనేమి, ఇద్దరి చేతనేమి, యెహోవా రక్షణ కల్పించుటకు ఆయన కద్దా అని చెప్పి యోనాతాను తన పనివాడిని తీసుకుని ఫిలిష్తీయుల దండులోకి వెళ్ళి వీర విజయాన్ని ప్రజలకు అందించిన సందర్భం మొదటి సమయంలో మనం చూస్తాం. ఈ భాగాల్లో నేను మీకు జ్ఞాపకించే విషయం ఏంటంటే, మన దేవుడు కొండలకే కాదు, లోయలకు కూడా దేవుడు. ఆయనకి ఎత్తుతో కానీ, ఆయనకి రంగుతో కానీ, ఆయనకి కులంతో కానీ, ఆయనకి మనం ఉన్నటువంటి వాతావరణం, పరిస్థితి, దేశం, భాషతో కానీ సంబంధం లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుని ఇచ్చే అంతగా, తన ప్రాణమైన కుమారుని ఇచ్చే అంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిజంగా ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడంటే, ఈ అనంత విశ్వంలో భూమి మీద ఆయన జన్మించడం, మనుషుల కొరకు పరిశుద్ధంగా ఎదిగి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించటం ఈ అనంత విశ్వంలో అబ్బురమైన విషయమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనిషికి తన స్వరూప సౌందర్యాలు ఇవ్వటమే కాకుండా తిరిగి ఆ మహిమను, ఆ అధికారాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ జీవాన్ని అందుకోవడానికి తన ప్రాణమైనటువంటి ఏకైక కుమారుడు, జనకైక ప్రేమ కుమారుడైన క్రీస్తును బలిపీఠం మీద పెట్టి ఆయన బలిర్పించడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, ఈరోజు ఈ సంవత్సరం కొన్ని రుణాలు తీరి నెమ్మది కావాలని, ఆరోగ్యం సతికిలబడి, ఆరోగ్యం కుదురుపడి, కాస్త నెమ్మది కలిగి ఉండాలని, జీవితంలో కొన్ని వస్తువులు కలిగి పైకి రావాలని, దీవెనకరమైన జీవితం చూడాలని ఆశపడుతున్న ప్రజలారా, ప్రభు మనకిస్తున్న ఆయన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది గనుక నీవు కోరినట్లే నీకు అగునుగాక. మన దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చినా ఆశీర్వాదానికి ముందు ఆజ్ఞ ఉంటుంది. ఈమె కోరుకున్నట్లుగా జరగడానికి కారణం ఏంటంటే, ఆమె విశ్వాసం సాధారణమైనది కాదు, ఆమె ఆధ్యాత్మిక జీవితం సాధారణమైనది కాదు. ఆమె గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన వారికి ఉన్నాం. ఈరోజు నేను ఆమె గురించి 4 విషయాలు
మీ గమనంలోకి తేవాలని ఆశపడుతున్నాను. ఆమె విశ్వాసం గొప్పది. ఈరోజు ప్రార్థన విషయంలో గనులుగా, ఆధ్యాత్మిక విషయంలో గనులుగా, వాక్యాన్ని చదవటంలో గనులుగా, ప్రభు పరిచయం చేయటంలో గనులుగా, సువార్త అందించి ఆత్మలు సంపాదించడంలో వ్యయమయ్యేవారుగా మనం ఉండగలిగితే ప్రభు మనకు తప్ప ఇంకెవరికి కార్యాలు చేస్తాడండి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, అమ్మా నీవు కోరినట్లే నీకు అవుతుంది. కారణం ఏంటంటే నీ విశ్వాసం సాధారణమైనది కాదు. నీ విశ్వాసం పుటం వేయబడింది. నీ విశ్వాసం శోధనలో నిలిచింది. నీ విశ్వాసం ఆరాట పోరాటాల మధ్య ఎదురు చూసిన ఓరిమి కలిగిన, విధేయత కలిగిన విశ్వాసం. అవును ప్రియులారా, ఈరోజు బైబిల్లో ఏ వాగ్దానాన్ని మనం చూసినా ఆ వాగ్దానం ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. అబ్రహమా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను జనములకు తండ్రిగా చేయబోతున్నాను, నిన్ను దీవించువారు దీవించేటట్లు, దీవించబడేటట్లు, నిన్ను శపించేవారు శపించబడేటట్లుగా నేను గొప్ప ఆశీర్వాదంతో నిన్ను నింపి నీ వలన సకల వంశులు ఆశీర్వదింపబడతాయని చెప్పి అబ్రహామును ఆశీర్వదించాడు. 7 ఆశీర్వాదాలు ఆదికాండం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసే ముందు మొదటి వచనం ఒక మాట తెలియజేస్తుంది. దేవుడని యెహోవా, అబ్రహాము నీవు లేచి ఈ దేశం నుండి, ఈ బంధువుల నుండి, ఈ యొక్క తల్లిదండ్రుల నుండి నీవు దూరంగా వెళ్ళి ఏర్పాటు జీవితం కలిగి జీవించు. ఆజ్ఞ, ఆశీర్వాదం. అవును ప్రియులరా, ఈ 2026 సంవత్సరంలో ఏదో కొత్తది జరుగుతుందనే గారడి మాటలు చెప్పలేను, కానీ నీ విశ్వాసం ఘనమైందైతే, నీ ప్రార్థన స్థిరమైందైతే, నీ వాక్య ధ్యానం బలమైందైతే, నువ్వు దేవుని సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన రోధంతో కూడుకుందైతే నా ప్రభు నిశ్చయంగా నీ భక్తికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆ రోజు రూతుతో మాట్లాడుతూ బోయేజ్ అన్నటువంటి మాట ఏంటంటే, అమ్మా నీవు సురక్షితమైన రెక్కల కింద వచ్చావు గనుక ఆయన నీకు గొప్ప బహుమానం అనుగ్రహిస్తాడు. అవును ప్రియులారా, ప్రార్థన చేయటంలో, వాక్యం చదవటంలో, మందిరానికి క్రమంగా వెళ్ళటంలో, జీవితాన్ని కలిగి లోకంలో ఓడిపోకుండా, రాజీ పడకుండా మనం జీవిస్తే మనకు కాక దేవుడు ఘనమైన కార్యాలు, మహోన్నతమైన ఉపకారాలు మరెవరికి చేస్తాడు? ఈ సంవత్సరం మీరు కోరింది మీ జీవితంలో జరగాలి అంటే మీ విశ్వాసం గొప్పదవ్వాలి. ఆమె విశ్వాసం గురించి, ఆమె ఆధ్యాత్మిక పరిపక్వత గురించి నేను 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా గొప్ప ఆరాధన చేస్తున్న ఆమెను నేను మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 వచనం 22 వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 15:21-22లో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోల ప్రాంతంకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. ఈమె అన్య దేశానికి చెందిన అన్యురాలు, కానీ ఆమె యేసుని ఏమని పిలుస్తుందంటే, ప్రభువా, నా యజమానుడా, నా మీద అధికారివైన దేవా, నా మీద నీ ప్రభుత్వం జరిగించుచున్నవాడా, నాకు నీవు తప్ప వేరొక ఆధారం దిక్కు లేదు అంటూ ఒక చక్కటి మాట, ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నన్ను కరుణించుము అని మాట్లాడుతూ ఒక మాట దేవునితో మాట్లాడు. దావీదు కుమారుడా, ఈ మాట ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో ప్రభు అటెన్షన్లోకి వచ్చినట్లుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అబ్రహాము కుమారుడై, దావీదు కుమారుడై, దేవుని కుమారుడుగా పరిచయం చేస్తున్నవాడిగా పాత నిబంధన పరిచయం చేస్తుంది. అబ్రహాము కుమారుడు అన్న మాట, దావీదు కుమారుడు అన్న మాట, దేవుని కుమారుడు అన్న మాట, ఈ 3 మాటలు యేసు ప్రభు వారి జీవితానికి చాలా అనుబంధం కలిగినటువంటి మాటలు. ఎంతో వాక్యం తెలిస్తే తప్ప, దేవునితో సహవాసం ఉంటే తప్ప, అన్య దేశంలో కూడా ఆ ద్వారా ధర్మశాస్త్రంతో ఆ సమకాలీన అనుభవాలు లేకపోతే ఇంత లోతైన, శ్రేష్టమైన, ఘనమైనటువంటి మాటలు మాట్లాడడం, వాక్యాధారితమైనటువంటి ఆరాధన ప్రార్థనలు అర్పించడం మనకి లేఖనంలో కనబడదు. ఆమె మాట్లాడుతుంటుంది, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచుంది. చీకటి శక్తుల చేత నా కుటుంబంలో నెమ్మది, సమాధానం లేదు. యవ్వన కాలంలో అనేకులకు దీవెనకరంగా ఉండాల్సిన నా బిడ్డ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నిత్యం నరకయాతన అనుభవిస్తుంది. ఈ చీకటి నుండి, ఈ భయంకరమైన అపవాది ఆగడాల నుండి మమ్మల్ని విమోచించగలవాడు నీ ఒక్కడవే అని నేను విన్నాను. నీ ప్రభావం, నీ మహిమ, నీ మహాత్యం, నీ ఆధిపత్యం, నీ సార్వభౌమత్వం నేను విన్నాను కనుక నీవెవరో తెలుసా? రాబోయే మెస్సివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం 21 నుండి 28 మధ్యలో చదివిన ఆ పోర్షన్లో, ఆ భాగంలో 3 సందర్భాల్లో ఆమె ప్రభువాని సంబోధించడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే,
ఆయన రొట్టెను పట్టుకుని ఆశీర్వదించెను అనే మాట రాయబడింది. అదే మనం పాత నిబంధనలోకి వెళ్ళి బెరాకా అనే పదాన్ని చూస్తే బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదం అని రాయబడింది. స్తుతి ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం కలగాలంటే దానికి ప్లాట్ఫామ్ స్తుతే. ఒక ప్లాట్ఫామ్ లేకుండా స్టేషన్లో ట్రైన్ ఎలా ఆగదో, ఒక స్తుతి లేనిదే ఆశీర్వాదం అక్కడికి రాదు. ఆమె ప్రభుని కలుసుకోగానే ప్రభుతో మాట్లాడుతున్న మాట, నీవు దావీదు కుమారుడు, లోక కన్యాలం చేయడానికి ఈ భూమి మీదకి ఏదించిన దేవుని ప్రతినిధివి, లేఖనాధారమైనటువంటి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రతి మాట నెరవేర్చడానికి దేవుని చేత పంపబడిన అపోస్తుడు, ప్రధాన యాజకుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆమె ప్రార్థనలో ఆరాధనను మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు దేవుడు ఎన్ని మేలు చేసినా చాలామంది మర్చిపోయేవారు ఉన్నారు. ఆయన చేసిన మేళ్ళను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనకు చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం ప్రభువుని నిత్యం స్తుతించాలి, ఆయన ఆరాధిస్తే తప్ప ఆయన నిద్ర పట్టదు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మన ఆశీర్వాదం రెట్టింపు అయిపోద్ది. ఎట్లా పాస్టర్ గారు మీరు ఈ మాట చెప్పగలుగుతున్నారంటే, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని 5,000 మంది ఎదుట నిలబడిన ప్రభు వాటిని బట్టి ఇవున్నాయి చాలు స్తోత్రం అనగానే కావలసినవి అప్పటికప్పుడు పుట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. సంగమ దేవుని ప్రజలారా, గడిచిన నెల అద్దె కట్టడానికి సహాయం చేసిన దేవా, దీనునైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నామని స్తుతిస్తే ఈ నెలకు కావలసిన సామర్థ్యం మనం ప్రభు ఇవ్వగలడు. మనం ప్రభుని స్తుతించడం వల్ల మన పరిస్థితులు రెట్టింపు అయిపోతాయి. ఎరుకో గోడ చుట్టూ వారు కేవలం స్తుతి మాత్రమే చేశారు. శత్రు కోట గోడ నేలమట్టం అయిపోవటం మనం గమనిస్తాం. ఈరోజు నీకు గొప్ప ఆరాధన అనుభవం కావాలి. నీవు కోరినట్లే అమ్మా నీ జీవితంలో ఈ సంవత్సరం ఈవేళ నీ జీవితంలో జరుగునని ప్రభు మాట ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆమె గొప్ప ఆరాధన అనుభవం కలిగి ఉంది. ప్రియులరా, ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకోండి. మీరు, మీ కుటుంబం, మీ బంధువులు, మీ సన్నిహితులు, మీ వీధివారు, మీ తోటివారు, మీ కొలీగ్స్ని తీసుకుని దేవుని మందిరానికి ఉత్సాహంగా వెళ్ళండి. మనసారా ఆరాధించండి. శ్రేష్టమైన రీతిలో వాక్యం వినండి. తృప్తిగా దేవునికి అర్పణ ఇవ్వండి. వారమంతా కావలసిన ఛార్జింగ్, వారమంతా కావలసిన ప్రాకారం, వారమంతా కావలసిన కృపాక్షేమములు మీ వెంట వస్తాయని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈమె అన్యురాలే కానీ దావీదు కుమారుడని యేసుప్రభు వారి గురించి ఎలా తెలుసు అంటే, ఈమె ఎప్పటి నుంచో వింటుంది, ఎప్పటి నుంచో దేవుని యొక్క వాక్యంతో సంబంధం కలిగి ఉంది. ఒక్క మాటలో ఆమె ఆధ్యాత్మిక వాక్య పరిజ్ఞానం ఎంతో మనకి అర్థమవ్వాలి అనే విషయాన్ని నేను ఆయన ప్రతినిధిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ప్రభుని దావీదు కుమారుడా ప్రభు అంటుంది. ఈ యొక్క 21-28 మధ్యలోని ఈ పోర్షన్లో ఆమె ఒక సందర్భంలో ప్రభు అంది, ఓ సందర్భంలో దావీదు కుమారుడు అంది, మరో సందర్భంలో యజమానుడు నీవే, రొట్టె ముక్కలు నీవు ఇవ్వకపోతే కుక్క పిల్లలు ఎట్లా తింటాయి, నీవే నాకు యజమానుడు అంది. మరో సందర్భంలో ఆయన నా అనకూడని మాటలు, కాని మాటలు అంటున్నా ఆమె గాయపరచబడకుండా యేసు పాదాల దగ్గరకు వచ్చి మ్రొక్కి మరీ ప్రభువా నీవు నాకు సహాయం చేయి. ఈరోజు మన జీవితంలో కార్యాలు జరిగినా జరగకపోయినా కృతజ్ఞత కలిగి నిత్యమైన స్తుతిస్తూ ఉంటుంటే ఒకరోజు నీ పక్షంగా ద్వారాలు తెరవబడతాయి. మనం చాలాసార్లు నిరుత్సాహపడిపోతాం. ప్రార్థించిన వెంటనే కార్యాలు జరగకపోతే అలసిపోతాం, ఆయాసపడతాం, అనాలోచన కలిగి ఉంటాం. ప్రియులారా, అది మంచిది కాదు. ఈమె మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటంటే, ఆమె కోరినట్లే ఆమె జీవితంలో జరగడానికి కారణం ఆమె గొప్ప ఆరాధన అనుభవం కలిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చూస్తే, 24వ వాక్యం 26వ వాక్యంలో చూస్తే కూడా ఒక మాట స్పష్టంగా మనకు కనబడుతుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, 24వ వచనం, ఇజ్రాయిల్ ఇంటి వారై నశించున్న గొర్రెలకి కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అనెను. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఈమె ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి బతిమలాడుతుందో ప్రభు ఒక్క మాట అయినా చెప్పలేదట. విశ్వాస యాత్రలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అబ్రహాముని, దావీదుని, యోసేపుని బైబిల్లో ప్రతి వారిని ఆయన పరీక్షించాడు. మన దేవుడు పరీక్షించే దేవుడు, పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు, తర్వాత ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని కన్నీళ్ళు ఉన్నాయా? దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని బాధ కలుగుతుందా? ఎందుకో నీ జీవితంలో నెమ్మది లేక ఆ ప్రభు కూడా నాకు దూరం అయిపోయాడు, అందరినీ కోల్పోయాను, నేను ఆయన కూడా కోల్పోయాను అనుకుంటున్నావా? కొన్నిసార్లు ఆయన ఎందుకు మాట్లాడో తెలుసా?
నీవు కోరినది నీ జీవితంలో జరగాలని, నీ ప్రార్థనకు తగినటువంటి న్యాయం జరగాలని, నీ కన్నీళ్లకు తగినటువంటి అద్భుతం జరగాలని, నీవు కని విని ఎరగినటువంటి ఒక మహిమోన్నతమైనటువంటి ఘనకార్యాలు నీ జీవితంలో జరగాలని ఆయన వేచి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను కరుణించి నా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక్క మాట కూడా చెప్పకపోయినా ఆమె ఏమీ బాధపడలేదు. ఈ లోపల ఆయన వెంబడిస్తూ వెళ్తుండగా శిష్యులు అంటున్నారు, ఈమెను పంపించే, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేస్తుంది, ఈమె కేకలు, ఈమె ఆరాధన, ఈమె ప్రార్థన ప్రభు నువ్వు పట్టించుకో అన్నప్పుడు ప్రభు ఒక ఘాటు మాట అన్నాడు, ఇజ్రాయిల్ ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకి కానీ నేను మరి ఎవరి యొద్దకి పంపబడలేదు. నేను ఇజ్రాయిల్ కోసం, ఇజ్రాయిల్లో రక్షణను జ్ఞాపకం చేసుకుని రక్షణానుసారంగా జీవించినటువంటి అల్ప విశ్వాసులు, బలహీనులు, అవిధేయులు, భక్తిహీనుల కొరకు నేను వచ్చాను అని ప్రభు చెప్పినప్పుడు ఆమె నిరుత్సాహపడలా. ఆమె గొప్ప నిరీక్షణ కలిగి ఆమె యేసుని వెంబడిస్తుంది. గొప్ప ఆరాధన కలిగిన ఈమె 2 గొప్ప నిరీక్షణ కలిగి ఉంది. ప్రియులారా, ఈ 2026లో నిరీక్షణ కలిగి ఉండండి. ఈ నిరీక్షణ సిగ్గుపడనివ్వదు. దేవుని మీద మీరు పెట్టుకున్న మనస్సు, దేవుని మీద మీరు కలిగిన ఆశలు ఒమ్ము కాకుండా చేయగల శక్తివంతుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. నీ జీవితంలో బలమైన కార్యం చేయడానికి ఆయనకి ఆయనే సాటి. నమ్మి చూడు, ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఆయన మీద నీ జీవితాన్ని పెట్టి ఆధారపడి ఆయన యొక్క ఘనకార్యాల కొరకు ఎదురు చూడు. కన్నీ విని ఎరుగని కార్యాలు, నీ శక్తికి మించిన, నీ స్తోమతకు మించిన, నీ బ్రతుకుకు మించిన, నీ జీవితానికి మించిన మహిమ కలిగిన కార్యాలు చేయటంలో నా ప్రభు గనుడు అనే విషయాన్ని నేను ఆరాధిస్తూ తెలియజేస్తున్నాను. ఆమె ఎంత నిరీక్షణ! ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకి కానీ నేను అన్యుల యొద్దకు రాలేదన్నప్పుడు ఆమె సిగ్గుపడలేదు. కానీ ఆమె వెంట అంటుంది, ప్రభువా నాకు సహాయం చేయి. ఆయనకి మురుక్కి, ప్రభువా నాకు సహాయం చేయి అంటుండగా ప్రభు అంటున్నాడు, ఇదిగో రొట్టె ముక్క పిల్లల కొరకు సిద్ధపరిచాం. ఆ రొట్టె ముక్కని మరి కుక్క పిల్లలకి ఎట్లా వేస్తావు అనగానే, యజమానుడా, కుక్క పిల్లలు కూడా దేనివల్ల బ్రతుకుతాయి? యజమానుడు, ఆ యొక్క పంపిన యజమానుడు ఇచ్చిన, యజమానుడు విసిరినటువంటి ఆ రొట్టె ముక్కలు తినే కదా బ్రతకాలి. నాకు ఆధారం నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ ధైర్యం ఆమె జీవితంలో ఘనమైన కార్యం చేయడానికి ఒక ద్వారంగా మారింది. ప్రియులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం గొప్ప నిరీక్షణతో ఉండండి. మీ కన్నీళ్ళు తుడుస్తాడు నా ప్రభు. మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నెమ్మది లేక, సమాధానం లేక, భార్యాభర్తల మధ్య ఎటువంటి సంతోషం లేక, ఎండిపోయిన జీవితాల వలె, మూడుబారిపోయిన జీవితాల వలె కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన దగ్గర నుంచి ఏ దర్శనం రావట్లేదా? ఏ వాగ్దానం రావట్లేదా? వచ్చిన ప్రతి కళ కూడా వ్యతిరేకంగా ఉంటుందా? వచ్చిన ప్రతి ఆఫర్ నోటి దగ్గరికి వచ్చి, చేతి దగ్గరికి వచ్చి తొలగిపోతుందా? ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎంత ప్రయత్నం చేసినా వాటిని తప్ప ఏమీ కనిపించట్లేదా? నా ప్రభు సెలవిస్తున్నాడు, నీ నిరీక్షణ గొప్పదై ఉండాలి. ఆమె నిరీక్షణ చాలా గొప్పది. ఆమె 3 అంచెలుగా ప్రభువా నాకు సహాయం చేయన్నప్పుడు ఆయన మాట్లాడలేదు. శిష్యులు అడిగినప్పుడు నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల కొరకు వచ్చాను అన్నాడు. తర్వాత ఆమె మరలా సహాయం చేయమని బతిమాడినప్పుడు, నేను రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయను అన్నప్పుడు, నేను కుక్క పిల్లనే, నువ్వు నాకు యజమానుడు. కుక్క పిల్లలు కూడా బ్రతకాలంటే, కుక్క పిల్లలైనా నీ పిల్లలైనా బ్రతకాలంటే నీవే మాకు యజమానుడు అనే గొప్ప నిరీక్షణతో పోరాటం చేసింది. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు అవ్వకపోతే, 2-3 సార్లు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అద్భుతం జరగకపోతే కుంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. నా ప్రభు నీ ప్రార్థనలు చాలా ఇష్టం. ఏమండి, దేవునికి ప్రార్థనలు అంటే చాలా ఇష్టం. మన ప్రార్థనలన్నీ ప్రధాన దూత ఒకరు తీసుకుని దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు ఆ దూతలను, ఆ ప్రార్థనలు ఆగ్రహించి, ఆ దూతల చేతిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన కవళ్ళు, ప్రార్థన ఆ దినుసులు, ప్రార్థనతో నింపబడినటువంటి అవి చూసి ప్రభు ఎంతో సంతోషపడిపోతాడు. ఎంతో ఆ వెసల్స్ చూసి ప్రభు సంతోషించి ఆనందిస్తాడు. ప్రియులారా, మీ ప్రార్థనలు ప్రభు గుండెల్లో ఉన్నాయి, దేవుని పుస్తకాల్లో రాయబడ్డాయి. నీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన గొప్ప కార్యాలు చేయటకు సర్వశక్తుల వాడు. ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా వాడు మాట తప్పని వాడు, మాట నిలబెట్టుకునేవాడు. గొప్ప ఆరాధన, గొప్ప నిరీక్షణ. ఇక 3వది మీకు పరిచయం చేసిన విషయం ఏంటంటే, వాక్యంలో మనం చూస్తే ఆమె గొప్ప ప్రార్థనా పరురాలండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-22 చూసినా, 15వ అధ్యాయం 25 చూసినా ఆమె ప్రభువా అని పిలుస్తూ చేస్తున్న ప్రార్థన మనం చూడొచ్చు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సుదన ప్రాంతంకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా
దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యం పెట్టి బహు బాధపడుతుందని కేకలు వేస్తుంది. 25వ వచనంలో ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతుంది. ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు చూడలే. మీ కష్టాలకి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన లేకపోతే మనం ఎప్పుడూ చచ్చిపోదు అండి. ప్రార్థన అనే అస్త్రం, ఆయుధం లేకపోతే మనం ఎప్పుడు నిరుత్సాహపడిపోదు అండి. దేవుడు మనకి ప్రార్థన ఇచ్చాడు. అమ్మా, ప్రార్థన చేయరా తల్లి? అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. దేవుడు మీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. నీవు కోరినట్లే నీ జీవితంలో ఈ సంవత్సరం జరగాలంటే గొప్ప ఆరాధన చేయి, గొప్ప నిరీక్షణ కలుగుండు, గొప్ప ప్రార్థన చేయి. 3 సందర్భాల్లో ప్రభువా దావీదు కుమారుడా, ప్రభువా సహాయం చేయి, ప్రభువా నీవే నాకు యజమానుడు. ఈరోజు నీ ప్రార్థనలకి ఎటువంటి ఆటంకాలు వస్తున్నా నిలబడు, ప్రార్థనలు నిలబడు, ప్రార్థించు బలంగా, ప్రభుని అడుగు. ప్రభు నీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. ప్రార్థించడం ద్వారా దేవుడు ఘనమైన బలమైన అద్భుతాలు చేస్తాడు. ఈరోజు మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను. బెన్సన్ ఇడోహసా నైజీరియా దేశంలో భయంకరమైన అనారోగ్యంతో పుట్టి వాళ్ళ నాన్న అసహించుకుంటుండగా వాళ్ళ అమ్మ ఏం చేయలేక ఆ బిడ్డని పెంట మీద పాడేసినటువంటి పరిస్థితి. పిల్లోడు వర్షానికి ఉరుములకి ఏడుస్తుండగా, సరే అనారోగ్యంతో ఉన్న బిడ్డ కొరకు నేను బ్రతుకుతానని చెప్పి ఆ బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. సంవత్సరాలు గడుస్తుండగా వయసులో ఎదిగి ఆరోగ్యవంతుడైనటువంటి బెన్సన్ ఇడోహసా తన జీవితంలో చిన్న వయసులోనే 11-12 సంవత్సరాలప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు. ప్రభుని తెలుసుకుంటమే కాకుండా ప్రార్థన సువార్త భారం కలిగినవాడు. అతడు బాటా కంపెనీలో పనిచేస్తూ దేవుని బిడ్డలారా సాయంత్రం మాటలు సువార్త చేస్తుండేవాడు. రాత్రులు తీవ్రంగా ప్రార్థన చేస్తుండేవాడు. ఒకసారి మార్గరేట్ అనేటువంటి ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు చాలామంది బంధువులు అక్కడ ఏడుస్తూ ఉన్నారు. బెన్సన్ ఇడోహసా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారంటే, మా మేనమామ యొక్క కుమార్తె చాలా రోజులుగా అనారోగ్యంతో ఉండటం వల్ల ఆమెకి జాజు దేవత యొక్క పూజలు చాలా చేశాం, చాలా డాక్టర్ల దగ్గర తిప్పాం, కానీ రోజుల తరబడి అనారోగ్యంతో బాధపడి ఆమె చనిపోయింది అనగానే బెన్సన్ ఇడోహసా ఆ కన్నీళ్ళు, ఆ వేదన చూసి తట్టుకోలేక ఆ బిడ్డన్న చోటకు వెళ్ళి, నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జీవంగా చేయగలవాడు, మీ కన్నీళ్ళని నాట్యంగా చేసి మీ దుఃఖాన్ని ఆశీర్వాదకరంగా చేయగలవాడు ఆయన చెప్పి, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను మీకు ఇష్టమా అని అడిగినప్పుడు వాళ్ళు క్రైస్తవేతరులే కానీ సరే ప్రార్థన చేయన్నారు. వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి తన స్నేహితులు అక్కడ మోకరించి ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయగా ఆమె తుమ్మి లేచినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. ఈరోజు నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈరోజుకి మన దేవుడు సజీవుడు, ఈరోజుకి మన దేవుడు మాట తప్పినవాడు, ఈరోజుకి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటకు ఆయన శక్తి గలవాడు. ఇసుకకు ప్రార్థన చేయి, మాటికి ప్రార్థన చేయి, సిగ్గుమాలి ప్రార్థన చేయి. ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నవాడు దేవారాత్రులు పెరుగులాడతారట. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుటకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన వ్యతిరేకత, నీ పట్ల ఆయనకి పక్షపాతం, నీ పట్ల ఏదో చిన్న చూపు ఉంది అనే సాతాను ఆలోచన ఈరోజు కాలిపోనుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 2026 సంవత్సరంలో నీవు కోరినది నీ జీవితంలో జరిగినట్లుగా నీ ఆరాధన గొప్పదవ్వాలి, నీ నిరీక్షణ గొప్పదవ్వాలి, నీ ప్రార్థన గొప్పదవ్వాలి. ఇక 4వది చివరిది ఏంటంటే గొప్ప రొట్టె. ఆమె అంటున్న మాట మత్తయి సువార్త 15:27. ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. నువ్వు నాకు యజమానుడు, నేను అన్యురాల్ని, కుక్కపిల్ల లాంటిదాన్ని, అంత మాట అన్నావేంటని ఆయాసపడి కోపంతో వెళ్ళిపోలేదు. కానీ నీవిచ్చిన రొట్టె మొక్క నా కుటుంబానికి స్వస్థత. నేను ఇక్కడ రొట్టెను 2 విధాలుగా జ్ఞాపకం చేస్తాను. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట. రొట్టె అంటే దేవుని యొక్క వాక్యానికి సూచన. ఇంకోటి ఏంటంటే రొట్టె అంటే దైవిక స్వస్థత. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, మీరు రొట్టెని అడిగితే ఆయన రాతిని ఇస్తాడా, వాక్యాన్ని అడిగితే ఆయన సిద్ధాంతం ఇస్తాడా? మీకు వాక్యమే ఇస్తాడు. రొట్టె అనేది ఆత్మలకు కూడా సూచనే. ఈరోజు ప్రభు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆమె రొట్టె కొరకు ఎదురు చూస్తుంది, దేవుని మాట కొరకు, దేవుని శక్తి కొరకు, దేవుని యొక్క ప్రభావం కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు వాక్యం మీద ఎవరు మనసు పెట్టుకుంటారో, వాక్యం కొరకు ఎవరు ఎదురు చూస్తారో, దేవుడు నాతో మాట్లాడాలి, ఆయన ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాతో మాట్లాడాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలని, ఈ సత్యవేద వాక్యాన్ని చూడాలని మన పితరులు ఎంతోమంది ఆశపడ్డారు, కానీ వారికి అవకాశం దొరకలేదు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ మహిమగలిగిన గ్రంథం, శక్తిగల గ్రంథం, అద్భుతమైన గ్రంథం. మోషే ఒక్కడి చేతిలోనే పాత నిబంధనలో దుడ్డుకర్ర ఉండేది.
దావీదు ఒక్కడి చేతిలోనే దుడ్డు కర్ర ఉండేది మందను మేపడానికి. కానీ కొత్త నిబంధనలో ప్రతి ఒక్కడి చేతిలోకి, మోషే చేతిలో ఉన్న కర్ర ఏ అద్భుతాలు చేసిందో దానికి మించిన అద్భుతాలు చేయగలన దేవుని కర్ర అయినటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. 23 కీర్తనలో దుడ్డు కర్ర దండం అని దావీదు పలికినటువంటి ఆ దుడ్డు కర్ర దండం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి వాక్యమే. పిల్లలు కూడా నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తన యజమానుడు బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. వాక్యము లేకుండా మేము బ్రతకలేము. నీ వాక్యం మాకు ఆధారం, నీ వాక్యమే మాకు జీవం, నీ వాక్యమే మాకు ప్రభావం. సంగమా, గొప్ప ఆరాధన కలిగి ఉండండి, గొప్ప నిరీక్షణ కలిగి ఉండండి, గొప్ప ప్రార్థన కలిగి ఉండండి, గొప్ప వాక్యము, గొప్ప రొట్టె వాక్యమును కలిగి ఉండండి. ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు కోరినట్లే జరగాలంటే మీ విశ్వాసం గొప్పదై ఉండాలి. మీ విశ్వాసం గొప్పదై ఉండాలంటే మీ ఆరాధన గొప్పదై ఉండాలి, మీ నిరీక్షణ గొప్పదై ఉండాలి, మీ ప్రార్థన గొప్పదై ఉండాలి, మీ వాక్య ధ్యానం గడిచిన సంవత్సరాల కంటే రెట్టింపవ్వాలి. వాక్యాన్ని ప్రేమించేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. వాక్యంతో ఎక్కువ సహవాసం చేసేవాళ్ళతో దేవుడు సహవాసం చేస్తాడు. ఏ ఒక్కరోజు కూడా వాక్యం చదవకుండా రోజును ప్రారంభించొద్దు, రోజును ముగించొద్దు. వాక్యం చదవని రోజు మీ జీవితంలో, మన జీవితంలో ఉండకుండా కాక అనుదినము ఆయన వాక్యం చదివి ఆత్మలో బలపడిన అనుభవాలు మనకు కలిగిందాం. అందుకే ఆయన మొదట మాట్లాడిన మాట 15వ అధ్యాయం 28వ వాక్యంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థతను, సంవత్సరాల తరబడి బంధించిన ఆ బిడ్డ జీవితం విడుదల పొందడానికి కారణం. అనేక సంవత్సరాలుగా ఇల్లు మధ్యలో ఆగిపోయి కృంగిపోతున్నారా? బిడ్డల ఆరోగ్యం బాగా అల్లాడిపోతున్నారా? ఆర్థిక పరిస్థితులు చాలా దిగులుగా మీ జీవితంలో కన్నీరు పర్యంతం చేస్తున్నాయా? ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన మాట, నీవు కోరినట్లే నీ జీవితంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నీ విశ్వాసం పెరగాలి, నీ ఆరాధన పెరగాలి, నీ నిరీక్షణ పెరగాలి, నీ ప్రార్థన పెరగాలి, బైబిల్తో నీకున్న సహవాసం పెరగాలి. ఎక్కడ కూడా తిరిగి తిప్పలు పడుతున్నావు, ఏవేవో చేసి కింద మీద పడి ఇంకా లోనికి వెళ్ళిపోతున్నావు, ఊబిలో కూరుకుపోతున్నావు, అప్పులు ఊబిలో కూరుకుపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కోరినది ఈ సంవత్సరం నీ జీవితంలో పిల్లలు బాగుండాలని, ఇల్లు కట్టుకోవాలని, సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలని, అనేక ఆత్మలు సంపాదించి బలమైన శక్తివంతమైన సేవ చేసి ఆయనకి మహిమకరంగా తృప్తికరమైనటువంటి జీవితాన్ని చూడాలనుకుంటే ప్రభు ఇస్తున్న 2026 వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కోరినది నీ జీవితంలో జరుగుతుంది. అమ్మా నీవు కోరినట్లే నీకు అగును. నీ విశ్వాసం సాధారణమైంది కాదు. నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ నిరీక్షణ, నీ వాక్యాన్ని ప్రేమించే ఆ రొట్టెని ఇష్టపడేటువంటి అనుభవం, అభిషేకాన్ని ఇష్టపడే అనుభవం, అది సాధారణమైంది కాదు. దేవుని బిడ్డలారా, ఈ పూట దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన బలమైన శక్తివంతమైన కార్యం ఆయన చేసి తీరుతాడు. విశ్వాసంలో ఎదగండి, ప్రార్థనలు ఎదగండి, ఆరాధనలు ఎదగండి, సహవాసంలో ఎదగండి, దేవునితో ముడిపెట్టబడి ఆయనకిచ్చి నమ్మకంగా బ్రతకండి. మీ జీవితంలో బ్రహ్మాండమైన కార్యాలు చేయకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన చేయగలిగినవాడు, మాట తప్పనివాడు, నరుడు కాదు ఆయన ఉన్నవాడు, అనువాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతం ఆయన నీ జీవితంలో బలమైన కార్యం చేస్తాడు. రండి నాతో కలిసి ప్రార్థన చేయండి, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభా, చాలామంది ఈ మాటలు వింటుండగా వారి హృదయం పగిలిపోయి ఉంది. ఆయన నెమ్మది లేని వాళ్ళు, సమాధానం లేదు. సంవత్సరం అయితే మారింది, బ్రతుకలాగే ఉంది. సరైన తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి నీడ లేక, ఉద్యోగం లేక, వ్యాపారం లేక గిజగిజలాడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక అన్యురాలు నీ పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బతిలాడినప్పుడు ఆమె నువ్వు పరీక్షించావు, మమ్మల్ని నువ్వు పరీక్షిస్తున్నావు. ఎందుకంటే మాకు శ్రేష్టమైనది ఇవ్వాలని. మా ఎడలు నీకున్న ఉద్దేశాలు హానికరమైనవి కాదు, మా ఎడలు నీకున్న ఉద్దేశాలు శాపకరమైనవి కాదు. మునిపెన్నడు ఎవరికి జరగని ఒక నూతనమైన బ్రహ్మాండమైన ఘనకార్యాలు మా జీవితంలో జరగాలనే మా యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. దీర్ఘశాంతం చూపుతున్నాం. దర్శనం రాకపోయేటప్పటికీ, మేము అనుకున్నవన్నీ వ్యతిరేకంగా జరిగేటప్పటికి కృంగిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం. ఇక ఇంతే ఈ సంవత్సరం కూడా అనుకుంటున్నావు. కానీ నువ్వు మాతో మాట్లాడే మాట ఏంటంటే, నీవు కోరినట్లే నీకు అగుననేటువంటి వాగ్దానం మీరు మాకు చేస్తున్నారు. అందుకోసం మా ఆరాధన ఘనమైందిగా, మా ప్రార్థన, మా నిరీక్షణ, మా విశ్వాసం, మా వాక్య ధ్యానం ఘనమైందిగా ఉండాలి మీరు మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఆ విధంగా చేసి ఈ 2026లో దేవుని యొక్క మహిమను, వెలుగును, శక్తిని చూచుటకు సహాయం చేయండి. మీరే వారిని దర్శించి, స్వస్థపరిచి, దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం
నీవు కోరినది నీ జీవితంలో అగునట్లుగా ఘన విశ్వాసం, ఘనమైనటువంటి ఆరాధన, ఘనమైనటువంటి ప్రార్థన, ఘనమైనటువంటి వాక్య ధ్యానాల చేత నింపి వర్ధిల్లింప చెయ్యునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. 2026వ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.